అగ్రికల్చర్, వాటర్ అన్ని విషయాల మీద వర్క్ చేస్తారు. నేచర్ వాక్ మొత్తం బాగా తీసుకెళ్తారు. ఈరోజు టైం ఉంటుందో ఉండదో కానీ మంచిగా ఉంటాయి నేచర్ వాక్. జియో స్పిరిట్ క్యాంప్స్ ఉంటాయి, నైట్ క్యాంప్స్. సో సార్ని మాట్లాడమని కోరుతున్నాం పిల్లల్ని ఉద్దేశించి. ఇక్కడ వేదికపై ఉన్న పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్తే. అట్లనే పిల్లలు మీ అందరు కూడా గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, సో ఇక్కడ అవుతున్న ఇది బేసికల్గా మనం విత్తనాలు అన్నాం, కానీ విత్తనం అనేది ఏంటంటే ఫండమెంటల్ అన్నట్టు మన ఎగ్జిస్టెన్స్కి, అవునా కదా? విత్తనం లేనిది పంట అనేది ఉండదు, ఆహారం అనేది ఉండదు. సో ఇది మనందరు కూడా కావాలన్నా లేదా? మామూలుగా మీరు రోజు అది కావాలి ఇది కావాలని ఏడుస్తారు, కానీ మీకు ఏది కావాలనేది మీకు ఎట్లా తెలుస్తుంది? ఏమో చూస్తారు అడ్వర్టైజ్మెంట్, అవునా కదా? లేకపోతే ఓ రోజు తింటారు అని పిజ్జా, బర్గర్లు ఇట్లా ఏమేమి ఉంటాయి కదా, కొత్త కొత్తగా వచ్చినాయి. కానీ ఒక పిట్టని అడిగినామనుకో, నువ్వు ఏం తినాలంటే అది ఏం తింటుంది? లోకల్ది తింటుందా లేకపోతే పిజ్జా బర్గర్ తింటుందా? దాని పిజ్జా బర్గర్ అయితే తింటుందా? మరి మీరెందుకు తింటారు? అర్థమైందా? మీకు ఏం తినాలో మీకు తెలియదు, మీ అమ్మనైనా కూడా మర్చిపోయారు. లోకల్గా మీరు తాతలు ముత్తాతలు ఏం తిన్నారో అది తినమంటే యాక్ అంటారు. మీకు చిన్నప్పుడు తిండి వేయటానికనే మీ అమ్మనైనా మస్తు కష్టపడ్డారు. చందమామ రాదైనా చంద్రుని కూడా పిలిచారు, అయిందా లేదా? ఆయన చక్కగా తినకుండే. ఇవాళ రేపు పిల్లల్ని చూస్తే, నేను స్కూళ్ళల్లో చూస్తే దేశం అంటే ఏంటిది మరి? మొత్తం పూరించండి. మనుషులు అన్నారా? అసలు దేశం అంటే ముందు మట్టి మీదనే మనుషులు. అర్థమైందా? ఎందుకంటే మట్టి మంచిగా ఉంటేనే పంట మంచిగా ఉంటుంది. అర్థమైందా? మట్టితోటే మన జీవ వైవిధ్యం కూడా ఉంటుంది లోకల్గా. ఏ రకమైన మట్టి ఉందనే తోటి ఆ రకమైన చెట్లు అనేది ఉంటాయి, అవునా కదా? మరి మట్టి కూడా కలుషితమైంది కాబట్టి మన ఆహారం కూడా లోకల్గా ఏమి ఉండాలి అవి లేవు కాబట్టి మనము నిజంగా మనుషుల లెక్క కూడా లేము. అర్థమైంది కదా? సో మంచి ఆహారం తింటే మంచి మనుషులు అవుతారు, కరెక్టేనా? మరి మంచి ఆహారం అంటే ఏంటిది? ఒకటి ఏంటంటే మీరు ఫిజికల్గా మెంటల్గా రెండు స్ట్రాంగ్ ఉండాలా లేదా? ఇప్పుడు మీతోటి ఉరుకుమన్నాం అనుకో, ఒలింపిక్స్ ఉన్నాయి, దేశ జనాభా ఎక్కువ ఉంది, ఒలింపిక్స్ మెడల్ ఎక్కువ వస్తున్నాయా? వస్తలేవు కదా. మరి ఏం లాభం? ఎంతమంది ఉంటే ఎందుకు? దేశం అంటే మనుషులు అన్నారు, పనికొచ్చే మనుషులు అని ఉండాలి, లేదా కాంపిటేటివ్ అని ఉండాలి, అవునా కదా? జనరల్గా ఇప్పటికే మనోళ్ళ మీద లొల్లి ఉన్నది. ఎక్కువ మటుకు మనం సాఫ్ట్వేర్ జాబులు అవన్నీ చేస్తాం కదా, అది ఎవరి కోసం సేవ చేయడానికి ఇక్కడ మనం ఉండి చదివి వాళ్ళ కోసం సేవ చేయడానికైనా దేశాలు పోవడము, లేకపోతే ఈడ కూర్చొని వాళ్ళకి సేవలు అందించడం కడిపోతున్నాం మనం, అవునా కదా? సో ఇక్కడ లోకల్గా మీరు ఏం చేయాలని అంటే, మీరే మామూలుగా మీ అమ్మ నాయనని అంటారు కదా, ఒక మాట అడగండి. మన తాత మన నాయనమ్మ లేదా తాత అమ్మమ్మ ఉంటారు కదా, వాళ్ళు ఏం తిన్నారో వండి పెట్టమని అడగండి. ఒక్కసారి చూద్దాం వాళ్ళు ఏమంటారు. వండుతామంటారా లేకపోతే ఏ పో అని తిడతారా? అర్థమైందా? ఒకసారి వండి పెట్టమనండి. అవి వండింది మీరు స్కూల్కి వేయండి. టీచర్లు కూడా ఉన్నారు కదా ఇక్కడ, నాకు ఆల్రెడీ ఉన్నట్టు తెలుసు. సో మీరేం చేయండి అంటే దాన్ని అబ్జర్వ్ చేయండి. ఏం ఫుడ్, ఇలా న్యూట్రిషన్ ఏంటి, ఇది తింటే ఏమేమి లాభాలు ఉంటాయి అనేది ఒక అనాలిసిస్ చేయాలి. లేదా గ్రెయిన్స్ కూడా అది ఇటు పట్టుకొచ్చినా సరే ఆ ధాన్యాన్ని ఒక అనాలిసిస్ చేయండి. అట్లనే ఫుడ్ మ్యాపింగ్ అని ఒక 1 వీక్ మీరు అనాలిసిస్ చేస్తే అసలు మీరు నిజంగా ఎదుగుతుర్రా లేదా అనేది కూడా తెలుస్తుంది. చాలా మందికి తిన్నాక వినబుద్ధి అవుతుందా? ఏమన్నా వీరవబుద్ధి అవుతుంది కదా. మరి పడుకోండి సప్పుడుదాకా, తిని వండుకొని తీర గట్టిగా అయినాక అప్పుడు వినండి. మళ్ళా టీచర్లు కూడా చెప్తున్నా, వాళ్ళు డైరెక్ట్గా చెప్తారు కదా తిన్నాక నిద్రపోబుద్ధి అవుతుంది అని. తిండి ఎట్లుండాలి? విననీకి ఉండాలి, యాక్టివ్ ఉండనీకి ఉండాలి, నిద్రపోనీకే కాదు, అవునా కదా? అంటే మీరు ఏం తింటారు? దాదాపు ఎన్ని టిఫిన్ డబ్బాలు తెచ్చుకుంటారు మీరు స్కూల్కి? 2 డబ్బాలా ఒకటా? నయ్యం మీరు ఒకటే. కొన్ని స్కూళ్ళల్లో చూసినా వాళ్ళకు ఈ ఇంటర్వ్యూల్లో కూడా విన్ని కోటి విడిగా పెడతారు డబ్బా.
మధ్యాహ్నం తిన్నికి ఒక డబ్బా, సాయంత్రం కూడా మన తిన్నికే పెడతారు. 3-4 డబ్బాలు పెడతారు, మళ్ళా చిరుదిండ్లు ఉంటూనే ఉంటాయి. మీకు తెలియదేమో, కొంతమంది అట్లా కూడా పెడుతున్నారు. సో మీకు మెంటల్గా కూడా ఇప్పుడు మ్యాథమెటిక్స్ బాగా రాలంటే ఏం తినమంటారు? తింటారా మీరు బెండకాయ? నాకు తెలియదు ఎందుకన్నారో కానీ మాడింది తినమంటారా మీ ఇంట్లో? మాడిన ఉప్మా తినమంటారా మీ వాళ్ళు? తినొద్దంటారా? మాడిన ఉప్మాకి మేము కొట్లాడేటోళ్ళం చిన్నగా ఉన్నప్పుడు. అరే భయోచారు నాయన తినండి, జరంత బొగ్గు తింటే ఆరోగ్యం బాగుంటుంది. ఇంతకుముందు బాలరెడ్డి సాబు అంటుండే, మన పిట్టల శ్రీశైలం గారు ఉన్నారు, అన్న ఇంత బొగ్గు తిని అన్నం తినేది ఉండే అని. డైరెక్ట్ ఇండైరెక్ట్ మక్కబూటలను కూడా వేయించుకొని తింటారా లేదా? దాని మీద బొగ్గు ఉంటుందా లేదా? కొంచెం కాలితే బొగ్గు ఉన్నట్టే కదా. పల్లీలు శనగలు వేయించినప్పుడు కొంచెం బొగ్గు అవుతుందా లేదా? సో అట్లా కూడా తింటే కూడా లాభం అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఒకటేమో అన్ని వెరైటీస్ తినడము, తర్వాత దాన్ని ఎట్లా వండుకొని తింటే మనకు ఆరోగ్యకరంగా ఉంటాము అనేది కూడా ఇంపార్టెంట్. మీకు తెలుసో లేదో, ఏమన్నా తినండి ఇవాళ రేపు ఇంత విషయం కూడా లోపడిపోతుంది. అగ్రీడా? వ్యవసాయం రిలేటెడ్ వాళ్ళే కదా. పెస్టిసైడ్ చెట్టుకు కొడితే ఏమవుతుంది? పురుగు వస్తుంది. దాని మీద అదే పెస్టిసైడ్ మనం కొంచెం తింటే ఏమవుతుంది? రోజు ఇంత వస్తాం, ఒక రోజులో రావం పురుగు లెక్క. ఒక రోజులో పోయేటట్టుంటే ఎవరు కొట్టరు. అర్థమైంది కదా? అంటే దాదాపు మీ కడుపులో రోజు ఇంత విషం ఉంటుందా లేదా? మీ గాలిలో ఎట్లయినా విషవాయువులు ఉంటాయి, నీళ్ళలో విషవాయువులు ఉంటుంది, విషం ఉంటుంది. పెస్టిసైడ్ నీళ్ళని పోతాయి కదా గ్రౌండ్ వాటర్లో, ప్రతి నాలాల నదులు అన్నిట్లో కలుషితం అవుతున్నాయా లేదా? పోతుందా లేదా మీ కడుపులకు? సో దానికి పెరుగుడు కూడా ఈ బొగ్గు తోటి ఉన్నది. ఏదైనా ఆహారం కొంచెం రోజు ఎక్కువ తినొద్దు, కొంచెం ఆహారం ఏదైనా సరే అది తింటే మీకు విరుగుడు అనేది కూడా అవుతుంది. దీని సొల్యూషన్ ఉల్టా కూడా చెప్తున్నాయి. ఆరోగ్యం ఉండడమే కాదు, ఏమేం చేయొచ్చు అనే దాంట్లో చెప్తున్నా. ఓకేనా? అట్లనే మీ స్కూల్లో ఏం చేయండి అంటే, మీరు లోకల్గా తాతల ముత్తాతల నుంచి విత్తనాలు దాపెట్టి ఉంటారు. ఎట్లా దాపెడతారు? మామూలుగా కొంచెం బూడిద బొగ్గు వేస్తే కూడా విత్తనాలు ప్రిజర్వ్ అవుతాయి. అర్థమైందా? లేకపోతే ఒంటింట్లో యాలాడ తీస్తే కూడా ప్రిజర్వ్ అవుతాయి. ఇంకటికి ఏం చేస్తుండే, ఇప్పుడు మొక్కజొన్న కంకులు ఉంటాయి కదా, అవి ఏమో పెట్టారు ఒంటింట్లో ఇట్లా దూలానికి ఆడేది. ఎందుకంటే పొయ్యి ఉండే కదా ఒకప్పుడు. ఏ పొయ్యి? కట్టెల పొయ్యి నుంచి వచ్చే పొగతోటి కూడా అది ప్రిజర్వ్ అవుతుంది. అర్థమైందా? అట్లనే ఇంత యాపాకు అవి ఆకులు చల్లుతారు కదా. సో మీరు కూడా ఏం చేయండి అంటే, వెనకటి ఏమైనా విత్తనాలు దొరికితే ఈ లోకల్ ప్రిజర్వేషన్ పద్ధతులు ఏవైతే ఉంటాయో దాని ద్వారా ప్రిజర్వ్ చేసి ఒక సీడ్ మ్యూజియం చేయండి. సీడ్ మ్యూజియం అంటే ఏం లేదు, పెద్ద చెట్లు అయితే పక్కా చేయొచ్చు. కడతాల అడవికి ఎప్పుడన్నా అంటారండి చూపెడతా, ఇవి మంచి విత్తనాలు రాలుతుంటాయి, అవి ఏరుండి జమ చేయండి. నేటివ్, ఇవన్నీ నేటివే, గుర్తుపెట్టుకోను. కూరగాయలు నన్ను అడిగితే నేను చెప్పలేను ఏది నేటివ్ ఏది నాన్ నేటివ్ అని. కొన్ని చెప్పగలుగుతా కానీ అన్నీ మిక్సప్ అయిపోతున్నాయి. కానీ చెట్ల విత్తనాలు అయితే మీరు లోకల్ విత్తనాలను కలెక్ట్ చేసి మీ స్కూల్లో ఒకటి సీడ్ మ్యూజియం 100% పెట్టండి. ఇది ఆల్రెడీ మన CGR ప్రోగ్రాంలో కూడా మనం పిల్లలకు వేరే స్కూళ్ళలో చెప్తున్నాము. ఆ సీడ్ మ్యూజియం ఏంటి, వాల్ మ్యూజియం చేయొచ్చు, దానికి పెద్ద జాగా అవసరం లేదు. ప్రతి క్లాస్లో కావాలంటే ఒక వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ తీసుకొని ఆ క్లాస్లో అన్ని సీడ్స్ మీరు పెట్టేయండి, ప్రిజర్వ్ చేసి. మంచిగా గ్లాసు ఉంటాయి కదా, హార్లిక్స్ బాటిల్ లాంటివి ఉంటాయి కదా కొన్ని గాజువి, అందులో పెట్టి మూత మంచిగా పెట్టి అందులో నీ అన్న కదా ఇంత యాపాకు, ఇంత బూడిద, ఇంత కొంచెం బొగ్గు ముక్కలు అట్లా వేసి పెడితే మాయిశ్చర్ కూడా గుంచుతుంది కాబట్టి సీడ్ ప్రిజర్వేషన్ అవుతుంది. సో అది సీడ్ మ్యూజియం అనేది కంపల్సరీ పెట్టుకొని వీలైతే కొన్ని విత్తనాలను మీ స్కూల్ ప్రెమిసెస్లో కొంచెం జాగా ఉందా లేదా మీకు చెట్లు పెట్టడానికే, ఆడ ఈ విత్తనాలు వేసి మళ్ళా విత్తనాలు తీయండి అందులోకించి. అవునా కదా? ఒక విత్తనం వేస్తే మీకు 1000 విత్తనాలు ఈజీగా అవుతాయి, 10,000 విత్తనాలు కూడా అవుతాయేమో కొన్ని పంటలలో. అవునా కదా? సో ఆ విత్తనాలు జమ చేసి మళ్ళీ వేరే వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు అట్లా తెచ్చినాయి ఇక్కడ చాలా కనబడేటి. మీరు ఇక్కడ స్టాల్ చూసారు కదా, వాళ్ళు మీకు ఇస్తుర్రాలు చిన్న చిన్న ప్యాకెట్లల్లో. వాళ్ళు అట్లనే నేటివ్ సీడ్స్ అని ఎక్కడి నుంచో కలెక్ట్ చేసుకొని వాళ్ళు మళ్ళీ పెంపొందించి ఆ విత్తనాలను మళ్ళా మీకు అందజేస్తున్నారు. ఇది కూడా చాలా పెద్ద సర్వీసు. అర్థమైందా? దీంతో ఏమవుతుందంటే మీకు లోకల్ అండర్స్టాండింగ్ పెరుగుతుంది. రెండోది ఏంటంటే ఈ వాతావరణ మార్పులతో కూడా ఎన్ని ఉండగలుగుతున్నాయి, ఉండలేవు, అంటే గ్రో అయితే గ్రో కావు అనేది కూడా మీకు ఒకటి అవగాహన వస్తుంది. అట్లనే మీరు
ఒక 100 ఏళ్ళ నుంచి అనుకోండి, లేదా 50 ఏళ్ళ నుంచి అనుకోండి, ఎందుకంటే ముసలోళ్ళు ఉంటారు కదా మీ ఇళ్ళల్లో, ఒక 70-80 ఏళ్ళు ఉంటారు కదా ఎవరో ఒకరు, వాళ్ళ దగ్గర కూర్చొని చిన్నప్పుడు మీరు ఏం తిన్నారు, ఏమేమి వండుతుండే అనేది ఒక చరిత్ర రాయండి, ఒక బుక్ రాయండి. ఇంతకుముందు ఉమ్మసారి చెప్పే కదా మంచి చదివినిపించండి ఎన్ని రకాలు ఉన్నాయని. అట్లా మీరు అన్నీ కూడా ఒక దగ్గర డాక్యుమెంట్ చేసి పెట్టండి, ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసి పెట్టండి. ఓకే, జీవవైవిధ్యం అంటే ఓన్లీ విత్తనాలది ఒకటే కాదు, కోళ్ళ కాడికేంచి, మేకల కాడికేంచి, బర్రెలు, ఆవులు ఏమేమి ఉంటానో లోకల్గా ఒరిజినల్గా అన్నిటిని కూడా డాక్యుమెంట్ చేయండి. జీవవైవిధ్యంలో 2 తీసుకోండి, ఏం కాదు. ఇదంటే మనం విత్తనాల కోసం చేసినాము, ఆ ఫోటోలు గీటోలు తీసి అవి పెట్టుకొని దాని కింద పేర్లు రాసి మంచిగా ఒకటి మీ స్క్రాప్ బుక్ ఏమంటారు కదా అట్లా ఒకటి స్కెచ్లు కూడా వేసుకుంటా అది ఒకటి జమ చేసి పెట్టండి. ఇది చాలా మంచి ప్రాజెక్ట్ అండ్ యాక్టివిటీ. ఇది ఏం చేయండి అంటే లోకల్గా ఇప్పుడు గ్రామ పంచాయతీ ఇట్లా అయితే కదా మనకు, వాళ్ళకు కూడా ఒక కాపీ అందజేసి అది ప్రిజర్వ్ చేయమని చెప్పండి. ఏమనంటే ఇంకా ఫ్యూచర్లో బయోడైవర్సిటీ బోర్డు ఉంది, వాళ్ళతోటి కలిసి మనం ఇది చేయొచ్చు. అఫ్కోర్స్ మదర్ ట్రీ గురించి ఆల్రెడీ మీకు చెప్పి ఉంటారు మన ఉమాసార్ గిట్ ఎవరన్నా. మీ స్కూల్లో ఒక పెద్ద చెట్టు ఉంటే దాన్ని మదర్ ట్రీ అంటే తల్లి వృక్షంగా దానికి రెస్పెక్ట్ చేసి, ఇప్పుడు టీచర్ కూడా తేడిపోతారు, మీరు బాగా వరకు తేడిపోతారు, ఇంటికి పోతారా లేకపోతే చెట్టుకాడు ఉంటారు ఏంటన్నా, ఏ చెట్టుకాడు ఉంటారు కదా, ఆ చెట్టుకు మీ బాధ అర్థమైంది కదా. మళ్ళీ ఒక 20 ఏళ్ళు అయినాక వచ్చి మా స్కూల్కి వస్తే ఏం కనబడతారు, టీచర్లు కనబడతారా? వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి ఎక్కడో పోతారు, ఆ చెట్టు మాత్రం ఉంటుంది. మీరు అప్పుడు దేన్ని పట్టుకుంటారు, దోస్తులు కూడా ఏడన్నా ఉంటారు, చెట్టు దగ్గర పోయి కలుస్తారా లేదా? మీరు దాని కింద తిన్నది ఆడుకున్నది అన్నీ గుర్తుంటాయా లేదా? చెట్టు ఏజ్ కూడా ఎక్కువనే ఉంటుంది కదా, పెద్ద పెద్ద చెట్లు ఎక్కువని. సో కాబట్టి ఆ రిలేషన్ ఎక్కడ పోదు. నేను కూడా మా చిన్నప్పుడు స్కూల్కి పోతే ఆ చెట్లను చూసి మురిసిపోతా, నేను కాయలు చూసి ఆ వాసన చూసి, అర్థమైందా? మళ్ళీ చిన్నప్పుడు రోజులు గుర్తొస్తాయి. సో మీకు కూడా అట్లా గుర్తొస్తాయి. కాబట్టి అట్లా ఏదైనా ఒక పెద్ద చెట్టు ఉంటే మీరు కావాల్సుకొని అందరు కలిసి, టీచర్లు సార్లు అందరు కలిసి మీ స్కూల్ నుంచి దాన్ని ఒక మదర్ ట్రీ కింద డిక్లేర్ చేసి, ప్రతిజ్ఞ ఒకటి ఉంది, సింపుల్గా చేయడం అయింది, మన సీజర్ నుంచి ఒకటి క్యాలెండర్లో కూడా ఉంటుంది. అది సింపుల్ ఒక ప్రతిజ్ఞ చేయండి. అంటే ఒక్క చెట్టును కాపాడడం అనేది గుర్తుపెట్టుకోండి. ఇదేంటంటే ఉన్నదానికి రెస్పెక్ట్ ఇవ్వాలి, లేనిది పెట్టడం కంటే గుర్తుపెట్టుకోండి. ఉన్నదాన్ని ముందు రెస్పెక్ట్, దాన్ని కొట్టి కొత్తగా పెడతాను కాదు. చాలా మంది చెట్లు పెట్టుడు మీద ఎక్కువ ఉంటుంది స్టైలు. ఇట్లా వంగుతారు, ఒక ఆయన నీళ్ళు పోస్తాడు, ఒక ఆయన పెడుతుంటాడు, ఒక సెల్ఫీ తీస్తారు, కామకతం. మళ్ళీ తెల్ల నీళ్ళు ఎవరు వేయాలంటే నాకు తెలియదు అంటారు. కొన్ని రోజులు అయినాక బై ఛాన్స్ ఆ చెట్టు పెడితే నేనే పెట్టినా అంటారు. అది ఏ చెట్టు అయినా కానీ నా జాగాలో ఇంకో చెట్టు ఉంటే నేను పెట్టినా ఇవన్నీ అంటారు. అంటే మీరు ఏం చేయండి అది పెరుగుతుంది ఆటోమేటిక్. మీరు కూడా ఉత్తరం పెరుగుతారు. మీ అమ్మ నాయన ఏం చేయండి, తీసుకుంటే మొత్తం బాధ్యత తీసుకుంటే చెట్లు పెట్టుండి. సెల్ఫీల కోసం చెట్లు పెట్టొద్దు, అర్థమైందా? ఇవాళ రేపు సోషల్ మీడియా కోసం పెట్టేటోళ్ళు ఎక్కువయ్యారు టైంపాస్కి. సో అందుకే ఫస్ట్ ఏం చేయండి అంటే ఉన్నదాన్ని కాపాడండి, ఉన్నదానికి రెస్పెక్ట్ ఇవ్వండి. ఇంకోటి మీ రెస్పెక్ట్ కూడా చాలా వేరియేషన్ ఉంటుంది. ఒక సార్ని చూస్తే నమస్తే సార్ అన్న బుద్ధి అవుతుంది, ఇంకో టీచర్ని చూస్తే ఇక్కడ ఉరుకుతారు. చేస్తారా లేదా మీరు అట్లా యాక్టింగ్? అందరికీ ఈక్వల్గా గుడ్ మార్నింగ్ చెప్తారా? అట్లా చెప్పారు. అట్లనే చెట్లలో కూడా మీకు వేరియేషన్ అయిపోయింది. కొన్ని చెట్లను చూస్తే ఓ ఈ చెట్టు మంచిదే అంటారు. అన్ని చెట్లు మంచిదే, కొత్తిమీర చెట్టు కూడా మంచిదే, అర్థమైందా? కొత్తిమీర చెట్టు గింతే ఉంది కదా అని చెప్పి దాన్ని ఏమో కోసుకొని మసాలా చేసుకోవడం కాదు. అన్ని చెట్లకు రెస్పెక్ట్ ఇవ్వాలి. దాన్ని కోసేటప్పుడు కూడా మీకు బాధ కావాలి. పెద్ద చెట్టు కొడితే ఫీల్ అవుతారు కదా, కొంతమంది ఉద్యమాలు చేస్తారు, చెట్లు ఎట్లా కట్ చేస్తారు. ఏ చెట్టు తీసినా అందుకే మీరు ఫస్ట్ భూమాతకు రెస్పెక్ట్ ఇవ్వాలి. అంటే అర్త్ డే అని కూడా ఉన్నది మనకి, April 22. ఆ రోజు మీరు భూమికి రెస్పెక్ట్ ఇవ్వడానికి ఒక అవకాశము. అంటే పొర్లు దండాలు పెట్టి కొబ్బరికాయలు పెట్టి పూజలు చేసే అవసరం లేదు. రెస్పెక్ట్ ఇవ్వండి, గుర్తు చేసుకోండి మీ మూలాన మేము ఉన్నాం అనేది ఫండమెంటల్. చేస్తారా లేదు అట్లా? సో అది కంపల్సరీ చేయండి. రెండోది జీవవైద్యంలో మినిమం ఒక చెట్టుకు రెస్పెక్ట్ ఇవ్వండి, ఫండమెంటల్. ఫస్ట్ భూమి మీద చెట్లతోటే అన్ని మిగతా అన్ని కూడా మొదలైనవి, అవునా కదా? చెట్లు ఉంటేనే కదా మిగతా జీవాలకు ఆహారం అవన్నీ అయితే. సో వాటికి కూడా రెస్పెక్ట్ ఇవ్వండి. తర్వాత జీవ వైవిధ్యాన్ని రెస్పెక్ట్ చేయండి. కొంతమందికి పిల్లులు అంటే ఇష్టం, కొంతమంది కుక్కలు అంటే ఇష్టం, కొంతమంది బల్లులు అంటే ఉరుకుతారు. అవుతారా లేదా మీరు? అరే బల్లి కూడా ఇక కుక్కల పిల్లుల కంటే అది పాతది తెలుసా, డైనోసార్ జమానది అది, తొండలు గిండలు, అవునా కదా? వాటికి రెస్పెక్ట్ ఇవ్వాలన్నా లేదా?
పాతవి కదా, నీకు చూడబుద్ధి కాకపోతే ఎట్లా? అట్లా కాదు. మొన్న ఈడ పాముల గురించి మంచి షో అయింది. ఈడ పాములను చూస్తే చంపబుద్ధి అవుతుంది. ఎంతమందికి వేస్తుంది చంపాలని? పాములు ఉంటే పక్కకు వాళ్ళే కానీ దాని మీదకి ఎందుకు పోతావు? నేను దొక్కితే గర్వదా? ఏ కుక్కను దొక్కినా అది గరుస్తుంది. సో వాటికి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. అంటే ఉనికి ఉంది అన్న దగ్గర ముందు చూసి ఉండాలి. అర్థమైందా? దాన్ని నిలగొట్టుడు కాదు, దాని దంపుడు కాదు. అవి ఉన్నాయంటే ఎలుకలు ఉన్నాయి కాబట్టి అది ఉన్నదేమో, ఉల్టా మనకు సేవ చేయడానికైనా ఉన్నాయి. అవునా కదా? సో ఇట్లా ప్రతి జీవికి కూడా మీరు రెస్పెక్ట్. దోమలు ఎంతమంది చంపుతారు? ఓరు నాయన, మీరంతా మర్డర్ చేసారు, జైలుకు పంపాలి. ఫ్యూచర్లో దోమల రాజ్యం అయినాక వాటికి కూడా కోర్టు ఉంటుంది. ఇంత మంచి లేపుతుర్రు నాయన, దోమలు ఎంతమంది చంపుతారంటే. ఫస్ట్ దోమలు లేకుండా చేసుకోండి, అది మీ ఉనికికి ఇంపార్టెంట్. దోమలు ఉన్న జాగాలో మీరు ఉండు కంటే దోమలు లేకుండా చేయాలంటే అక్కడ నీళ్ళు ఉండొద్దు, ఆగిన నీళ్ళు ఉండొద్దు. అట్లా ఉండి ప్లేస్లో ఉంటే మీకు దోమలు తగ్గుతాయి ఆటోమేటిక్గా. అది చేయాలి. కానీ దోమల్ని ఇవాళ రేపు దీపావళి పటాకులు లెక్క కాకరోతులు దిప్పేటోళ్ళం మేము. నిన్న రాత్రి పిల్లగానే చేసిన బ్యాట్ పట్టుకొని నిప్తే టప్ 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 ఉంటుంది. తెలుసు కదా మీకు? దోమలు చచ్చుకుంటా లైట్లు వస్తున్నాయి ఇట్లా. నాయన పరిశాన్ అయినా, ఇదేంద్రానైనా ఎంజాయ్ చేస్తారు చంపుకుంటా కూడా అని. అవునా కదా? టామ్ అండ్ జెర్రీ కాదు లైఫ్ అంటే. ఆడ కూడా పిల్లి అంటే ఎలుక అంటే పిల్లి, పిల్లి అంటే ఎలుక, రెండు వాటితోటి మీరు నవ్వుకుంటుంటారు. అవి రెండు చంపుకుంటున్నారు. ఎందుకు వాటిని చూసి ఎంజాయ్ చేస్తారు? అర్థమైందా? సో ఈ కాన్షియస్నెస్ అనేది ఉండండి. ప్రతిదీ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి భూమి మీద. ఈ భూమి మీద అన్నీ కూడా ప్రతిదీ కూడా ఇంపార్టెంట్. చెట్టు చేమ పిట్ట పుట్ట రాయి రప్ప అన్నీ కూడా, రాళ్ళు కూడా ఉత్తగా అన్నెసరిగా వలగొట్టకండి. అర్థమైందా? మట్టికి కూడా రెస్పెక్ట్ ఇవ్వండి. మట్టి వాసన చూడండి, రోజు ఒకసారి మట్టిని ముట్టుకోండి, గట్టిగా ఉంటారు. కరోనా మళ్ళీ వచ్చినా మీరే మిగులుతారు. సరేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.